మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనంలో పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వారికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. పరలోక రాజ్య మర్మము. ఈ లోకంలో మనిషి ప్రశాంతంగా జీవించడం అనేది ఒక మర్మం. హల్లెలూయా. చిన్నప్పుడు మా ఇంటికి ఒక ఆయన తేలు మందు వేసి ఆయన వచ్చేవాడు. ఎవరికైనా తేలు పుట్టినా కూడా ఆయన ఏం చేస్తాడో ఏదో గరిపిస్తాడు, ఆకేస్తాడు, బాగా అవుతాడు. కానీ అది ఏ ఆకు ఎట్లా అవన్నీ కూడా అందరికీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడు. చెప్పాలంటే దానికి కూడా ఒక అర్హత, బంధం అనేది ఉండాలి. ప్రియమైన సహోదరులారా, ఎవరి మనస్సు నీ మీద ఆనుకును వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవాడిగా కాపాడదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు అని ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రభువు మాట్లాడినాడు. అందరికీ పూర్ణ శాంతి ఉండదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి అలాగే సమాధానంగా జీవించగల ఆ తపన, ఆ పోరాటం, సమాధానంగా జీవించడానికి ఎంతకైనా తెగించి ముందుకు వెళ్ళేవారు మాత్రమే ఆ మర్మాన్ని కనుక్కుంటారు. పరలోక రాజ్య మర్మములు. యెహోవా మర్మము ఆయన భక్తులకు తెలిసి ఉన్నది. భక్తి అనేది ఒక మర్మం. ఓమా ప్రభుతో ఈ లోకంలో జీవించడం అనేది ఒక మర్మం. చాలామంది ఈ మర్మము తెలుసుకోలేదు. అందరికీ అర్థం కాదు. ఇక్కడికి వచ్చే వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ప్రాముఖ్యంగా డబ్బుల గురించి ఆలోచన చేస్తారు. కొంతమంది, ఒక ఆయన ఇంతకుముందు వచ్చి పెద్ద ఆయన, ఈయన చూస్తే చాలా పేదోళ్ళలాగా ఉన్నాడే, ఏమీ లేదేమో ఆయనకి అని ఒక అతనితో అన్నాడు. కొంతమంది, మేము ఇంత రేయింబావులు కష్టపడుతుంటాం కానీ మాకు మా బ్రతుకు అతుకులుగానే ఉంటుంది. మరి మీరు ఎప్పుడు కష్టపడినట్లుగా మాకు కనబడరు. ఎప్పుడు చూసినా అలాగే ఉంటారు, తెల్లగా నైస్గా ఉంటారు. మీ బట్టలకి ఏ మట్టి కాదు, కానీ మీరు మాకంటే కూడా బాగా ఎప్పుడు నిమ్మలంగానే జీవిస్తారు. మాకేం అర్థం కాలేదు అంటారు. అంటే అది మర్మము. మనం కష్టపడేది ఎవరు చూడాలి? మనం కష్టపడేది ఎవరు చూడాలి? మనుషులు చూడాలా? నేను ఎక్కువ ప్రార్థన చేస్తానని మీరెవరు కూడా నన్ను కనుక్కోలేదు. ఏందో వాడు కూర్చుంటాడు, కనీసం ఇంట్లో ఉన్న మా వాళ్ళు కూడా
ప్రార్థన చేస్తున్నాడు అనే మాట నా గురించి ఎప్పుడు రాదు. ఎందుకంటే చూసే వాళ్ళకి నేను అలాగా కనపడను. నేనేదో కష్టపడుతున్నాను, పెద్ద ప్రయాసపడుతున్నానని ప్రజలు నన్ను గుర్తించాలి అని నేను ఎప్పుడు ఆ దిశగా ఎప్పుడు వెళ్ళను. చూసేదానికి నేను ఎలా ఉంటానండి, ఈ మనిషి ఏంది ఎప్పుడు ఇట్లాగే ఉంటాడు, ఏం చేయడు, ఎట్లా బతుకుతాడు అని మా వాళ్ళకి అర్థం కాకుండా తలకాయ బరుక్కుండేవాడు. ఏం చేస్తావు, నువ్వేం చేస్తావు? మా అన్నకు ఆయన ఊరికి మందిరం దగ్గరికి వెళ్ళి గోడ కానుకొని కూర్చుంటానే నీ భవిష్యత్తు బాగుపడుతుందా అంటాడు. అరే నీ గోడ కానుకుండేది నీకు చూసావు, కానీ మర్మంగా నేను ఎంత చేస్తున్నానో అది రహస్యంగా చూసి ఆయనకే తెలుసు. మరి ఎప్పుడైనా నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, మీకు జీతాలు వస్తున్నాయి కదా నాకు ఇంత పంపండి అని ఎప్పుడైనా మీకు నేను ఫోన్ కొట్టేనా? నేను ఇబ్బంది పడుతున్నాను, కష్టకాలంలో ఉన్నాను, కష్టకాలం 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 కరువు కాలం అని ఫోన్లో మీకు నేను పాట పాడేనా? మరి లేదు కదా. మరి ఎలా అంటే ఇది మర్మం. కనీసం మనతో పాటు తిరిగే వెంట ఉండే వాళ్ళకు కూడా మనం కష్టపడేది వాళ్ళకి తెలియకూడదు. మనం ఎంత కష్టపడుతున్నాం అనేది మన భార్య, కనీసం భార్య కూడా ఆమె గుర్తించకూడదు. మనం ఎప్పుడు చూసినా ఏమీ చేయనట్లుగానే మన వాళ్ళకి కనబడాలి. పాస్టర్ అన్నాడు, పగలంతా మందిరంలో ఉండవంట కదా, మరి సంసారము అన్నాడు. పాస్టర్కే అర్థం కాలే. అంటే ఆయన పగలంతా మందిరంలో ఉంటాడనే ఉండడనే అమ్మా, తిరుగుతుంటాడు బజార్లో బట్టి. చూసేదానికి అబ్బా ఈ పాస్టర్ ఎంత కష్టపడుతున్నాడు, ఏం ప్రార్థన చేస్తాడు, పబ్లిక్లో ప్రార్థన చేయమంటే గట్టిగా అరుస్తాడు, గంటలు గంటలు ప్రార్థన చేస్తాడు. నన్ను ఎవరైనా ప్రార్థన చేయమంటే 2 మాటలు చెప్పి ఆమె అంటాడు, ఇదేంటి ప్రార్థన అబ్బా, అసలు నాకు ప్రార్థనే రాదే. నిజమే, నాకు ప్రార్థన రాదు. హల్లెలూయా. నాకు ప్రార్థనే రాదు, కానీ ప్రతిరోజు సమాధానంగా ఎలాగా బ్రతకాలో ప్రభు ద్వారా నేను తెలుసుకుంటాను. పరలోక రాజ్యం అంటేనే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం. అక్కడ ఆందోళన ఉండదు, కలతలు ఉండవు, కన్నీరు ఉండదు, దుఃఖము ఉండదు, అక్కడ గలిబిలి ఉండదు, గలిబిలి ఉండదు. ఇప్పుడు ఆ అన్నయ్య 2 సంవత్సరాలుగా నన్ను చూస్తున్నాడు, కానీ తన ముందు నేను ఎప్పుడైనా కృంగిపోయినట్లుగా తన ఎదుట నేను ఎప్పుడూ కనబడలేదని చెప్పగలను, దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రశాంతమైన జీవితాన్ని బట్టి. కానీ ఎన్నో రకాల బాధపడాలంటే ఎన్నో ఉంటాయి. మా పిల్లలు చుక్కలు చూపిస్తారు, పగలే చుక్కలు చూపిస్తారు. వాళ్ళు పెద్దోళ్ళు, మేము పిల్లోళ్ళలాగా ఇంట్లో వ్యవహరించాల్సిన వాతావరణం ఉంటుంది. మావాడు పెద్దోడు ఏదో పెద్ద ప్రాజెక్టు బిజినెస్ చేసినట్లుగా 24 గంటలు ఫోనే.
మేము మాకేం పిల్లోళ్ళ మాదిరి ఎల్కేజీ స్టూడెంట్స్ మాదిరి మేము వాళ్ళని చూస్తుంటాం. పెద్దవాళ్ళంటే భయము లేని జీవితం. పూర్తిగా నేను చిన్నప్పటి నుండి పెరిగిన ఆ వాతావరణానికి పిల్లలు కలిగిన తర్వాత ఉండే వాతావరణానికి టోటల్గా పెద్ద యుద్ధం. నా మనస్సులో పెద్ద యుద్ధం జరుగుతుంది. భయం వేస్తుంది. ఆ పోరాటంలో నుండి ఆ తదుపరి దేవుడు నాకు గొప్ప సమాధానం ఇస్తాడు. ఒక మనిషి ప్రశాంతంగా ఎన్ని వచ్చినా కూడా ప్రశాంతంగా జీవించుతూ ఉన్నాడంటే అది దేవుని మర్మం. అది అందరికీ అర్థము కాదు. ప్రభువుతో సహవాసము చేసిన వారికి ఆ మర్మం అర్థమవుతుంది. పబ్లిక్లో ప్రభు వాళ్ళందరికీ అంత తేటగా వివరంగా చెప్పడు. కానీ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు వాళ్ళకు అర్థం కాని విషయాలు, ప్రభువా మీరు ఇలా ఉపమానం చెప్పారు కదా, దానికి అర్థం ఏంటి, మాకు అర్థం కాలేదయ్యా అంటది. అప్పుడు వాళ్ళకి వివరంగా ఆ విషయాలన్నీ చెబుతాడు. కనుక ప్రియమైన సహోదరులారా, మనం ఏం చేసినా, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా మనకు ఒక తపన ఉండాలి. ఏంటంటే మనం ఎప్పుడు కూడా శాంతియుతంగా ప్రశాంతంగా జీవించాలి, సమాధానంగా జీవించాలి. అందుకే ఆయన అనేకమైన ఆ రాజ్య సంగతులని ఉపమాన రీతిగా చెప్పాడు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగుతుంది, లేని వానికి కలిగినదియు వాని యందు నుండి తీసివేయబడును. ఈ మాట మరొక తర్జుమాలో ఎక్కువ కలిగిన వాడు అంటే ఎక్కువ గ్రహిస్తే నువ్వు ఎంతగా ప్రభువును తెలుసుకుంటావో, వాక్యాన్ని నువ్వు ఎంతగా తెలుసుకుంటావో, గ్రహిస్తావో. వాక్యము తెలుసుకోవడం అంటే వ్రాయబడిన లేఖనాలని మాత్రమే చూడడం కాదు, అందులో ఉన్న ఆత్మస్వరాన్ని, ఆ విరవబడిన ఆ వాక్యపు రొట్టెని, ఆ ప్రభావాన్ని మనం చూడాలి. ఆ ప్రభావాన్ని చూడాలి. వాక్యం అంటే సాతాను కూడా వాక్యం చెప్పినాడు, లేఖనం చెప్పాడు. యేసు ప్రభు అరణ్యంలో శోధించబడేటప్పుడు ఆయన వాక్యం ద్వారా సాతానుని ఎదుర్కొన్నాడు. వెంటనే సాతానుకు అర్థమైంది, ఆహా ఈయన లేఖనాన్ని పట్టుకొని వస్తున్నాడా, అయితే నేను కూడా లేఖనాన్ని చూపిస్తాను, వెంటనే నీ పాదములకు రాయి తగులకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని ఉంది కదా, కాబట్టి ఈ కొండ మీద నుండి దూకు అన్నాడు. యేసు ప్రభు లేఖనాన్ని చెప్పాడని అపవాది కూడా లేఖనాన్ని తీసుకొచ్చాడు. వెంటనే ప్రభు మళ్ళీ లేఖనంతో నీ దేవుడైన ప్రభువును
శోధించకూడదు అని మరి ఒక చోట రాయబడి ఉన్నది. అపవాది కూడా రాయబడి ఉన్న మాటని చెప్పాడు ప్రభు. అందుకే నీ దేవుడైన ప్రభువును శోధించకూడదని మరి ఒక చోట రాయబడి ఉన్నది. అపవాదికి వాక్యము తెలుసు, కానీ ఆ వాక్యములో ఉండే ప్రయోజనకరమైన భావము తెలియదు, సారము తెలియదు. ఎందుకు అంటే వాడికి పరిశుద్ధాత్మ సహాయము లేదు కదా. వాడు దురాత్మ కలిగిన వాడు. మనం వాక్యాన్ని పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే అందులో ఉన్న మనకు పనికొచ్చే సంగతిని మనం తెలుసుకోవాలి. కానీ ఇక ఏ విధంగా మనం తెలుసుకోలేము, ఏ విధంగా తెలుసుకోలేదు. ఎవరెక్కువగా గ్రహిస్తారో లేఖనాన్ని, ఆ లేఖనంలో ఉన్న క్రీస్తు జీవాన్ని ఎవరైతే ఎక్కువగా తెలుసుకుంటారో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా లేఖనంలో ఉన్న క్రీస్తు ప్రభావాన్ని మనకు చూపిస్తాడు. దురాత్మ ఎప్పుడైనా కూడా ఈ విషయాన్ని చేయలేడు, చూపించలేడు. ఏ విషయాన్ని? తలకాయ దించుకోవాకండి. ఎందుకు అలా దించుకుంటున్నారు? ముసుగులు కూడా కొంత పైకి ఎత్తండి. హల్లెలూయా. కొంచెం ఒక్క పదమైనా మీరు వింటే అది మీకెంతో మేలు. మీరు చెప్పిందంతా కూడా అర్థం చేసుకోవాలంటే ఎవరు అర్థం చేసుకోలేరు. నేను ఒక్కొక్క రోజు 100 అధ్యాయాలు చదువుతాను, వింటాను, కానీ ఒక్క పదం కూడా నాకు అర్థం కాదు. అర్థం కావాల్సిన అవసరం లేదు. ఎందుకు? నీకేం బాగానే ఉన్నావు కదా. నీకేదైనా అవసరమైతే అనేక రీతులుగా నిన్ను నేను ఆదరిస్తాను. ఫైనల్గా ఏమి ఒక్క పదం కొత్తగా అర్థం కాకపోయినా ఫైనల్గా ఏముంటుందంటే సమాధానం అనేది గుండెలో ఉంటుంది. అది కదా, దానికోసమే కదా జీవించేది. ప్రియమైన సహోదరులారా, అపవాది బోధిస్తే వాక్యాన్ని, వాడు క్రీస్తులో ఉన్న జీవాన్ని, ప్రభావాన్ని చూపించలేడు. ఎంతసేపు తన గురించి తన సొంత డబ్బా కొట్టుకోవడానికి ఉంటుంది. దురాత్మ వాక్యాన్ని బోధిస్తే, లోక జ్ఞానంతో వాక్యాన్ని బోధిస్తే విన్న వాళ్ళకి ఎవరికి కూడా సమాధానం కలగదు. అంతా గలిబిలిగా, గందరగోళంగా ఉంటుంది, గలిబిలిగా ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధాత్ముడు మాత్రమే లేఖనములో ఉన్న క్రీస్తులో ఉన్న సారాన్ని మనకి తేటగా చూపించగలడు. ఎవరెక్కువగా వాక్యంలో ఉన్న ఆత్మస్వరాన్ని గ్రహిస్తారో వాళ్ళు ఈ లోకంలో సమృద్ధి జీవాన్ని, సారాన్ని అనుభవిస్తారు. అంటే వారిలో ఎంతో శాంతి సమాధానాలు ఉంటాయి. వారికి ఎప్పుడు వాళ్ళు అలాగే ఇంకా ఆ సమాధానంలో సమృద్ధిగా దినదినము వారు వెళ్ళిపోతుంటారు. ఆ మనిషి రోజు రోజుకి ఇంకా ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. తనలో ఎప్పుడు కూడా తేడాలు ఉండవు.
తనలో ఎప్పుడు కూడా సమాధాన విషయంలో రాజీ పడడు. తను సమాధానంగా బ్రతకడానికి ఎవరి చేత అనిపించుకుంటాడు? నిందించబడిన మౌనంగా ఉంటాడు. ఎవరేమన్నా కూడా తను భరిస్తాడు. ఏమి అంటే తను సమాధానంగా జీవించాలి. ఈ లోకంలో సమాధానంగా జీవించడం అనేది ఒక మర్మం. ఇది ఒకనాటితో అయిపోయేది కాదు. ప్రతిరోజు ఆ మర్మాన్ని మనం నేర్చుకోవాలి, కనుక్కోవాలి. ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. ఈ 44వ వచనంలో, మత్తయి సువార్త 13:44వ వచనంలో ఇక్కడ పరలోక రాజ్యం అనేది అంటే ప్రశాంతంగా శాంతియుతంగా బ్రతకడం అనేది ఈ లోకంలో పొలములో దాచబడిన ధనము, పొలములో దాచబడిన ధనము. ఆ పొలములో ఒక దాచబడిన ధననిధి ఉంది అని ఎవరికైనా తెలిస్తే ఆ దాచబడిన ధననిధి కోసమై తన దగ్గర ఉండేది ఎంతైనా, దాన్ని సాధన చేసుకోవడానికి ఎంతైనా ఖర్చు పెట్టి తను ఆ పొలాన్ని తన సొంతం చేసుకుంటాడు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. తనకు ఉంది అని నిశ్చయముగా తెలిసింది, అది దొరికింది అనే సంతోషంలో ఆ ధననిధిని తన సొంతం చేసుకోవడానికి ఏం చేస్తాడంటే తనకు కలిగినదంతా కూడా ఎంతైనా పెట్టి అమ్మేసి ఆ ధననిధి ఉన్న పొలాన్ని కొంటాడు. సమాధానం అనేది అటువంటిది. సమాధానం కోసం మనం ఎంతైనా ఖర్చు చేయాలి, ఎంతైనా మనము ఖర్చు చేయాలి, వెనకాడకూడదు. తనకు కలిగినది అంతయు అమ్మి ఆ పొలమును కొనును. ప్రశాంతంగా జీవించు, ప్రశాంతంగా ఉండు అంటే ఉండు అంటే వచ్చేది కాదు. దేనికైనా ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, నియమాలు ఉంటాయి. ఆ నియమావళిని, నిబంధనని మనము వెంబడించాలి, పట్టుకోవాలి. చూడండి, సమాధానం కోసం ఏం చేయాలంటే ఇక్కడ క్రీస్తు అనే పొలంలో గొప్ప సమాధానము దాగి ఉంది. మరి ఎక్కడ కూడా ఎవరి ద్వారా కూడా ప్రశాంతత ఉండదు. చూడండి, యేసు ప్రభు మిగతా వాళ్ళు మామూలుగా వాళ్ళ ఫోటోలు ఉంటాయి కదా, కానీ వాళ్ళ ఫోటోలు నాకు చూడబుద్ధి కాదు, భయం వేస్తుంది. ఒక ఆయనకు నెత్తి మీద ఉంటుంది, పాము ఉంటుంది. ఒక ఆయన ఖడ్గం పట్టుకుంటాడు, ఒక ఆయన సోలం పట్టుకుంటాడు, ఒక ఆయన పెద్ద చుట్టుకొని ఉంటుంది, ఆయన వణుకొని ఉంటాడు. ఆ ఇంట్లో పెట్టుకుని ఎట్టుంటా, నేనైతే బెదిరిపోతాను. పూజించి అట్టుకొనిచ్చి. కానీ ఇక్కడ చూడండి, ప్రభుని చూస్తే ఎంత ముద్దుగా ఉన్నాడు చూడండి. అసలు ఏమన్నా
పిల్లోళ్ళైనా బెదురుతారా ఈ ఫోటో చూస్తే? ఆయన దగ్గర ఏమైనా సింహం ఉంటుందా? సింహం మీద కూర్చుంటాడు ఆయన. ఎంత ఆ ముఖంలో ఆ చిరునవ్వు, ఆ వదనం, చెరగని చిరు వదనం ఎంత బాగా ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అసలు ఒక వ్యక్తిని చూడగానే తెలియదా ఈయన ఏంటి అని? యేసు ప్రభు చూడండి, 10,000 మందిలో ఆయన అతి సుందరుడు. ఆయన చేతిలో ఏ ఆయుధం ఉండదు. ఆ కళ్ళని, ఆ ముఖాన్ని అలా ఏకాగ్రతగా చూస్తే చెరగని చిరునవ్వు కనపడుతుంది. అసలు ఈయన్ని ఎందుకు ప్రజలు మిస్ అయిపోతున్నారో పెద్ద బాధ. ఇటువంటి వ్యక్తిని, అన్ని రకాల హంగులు కలిగిన ఆయన్ని, దేనికైనా చాలిన ఆయన్ని ప్రజలు ఎందుకు మిస్ అయిపోతున్నారో, ఎప్పుడు వీళ్ళు ఆయన్ని కలుసుకుంటారో అని పెద్ద బాధ అవుతుంది. ఇక్కడ ఆర్ట్ వేసిన తన జీవన్ తనకు తెలియకుండానే యేసు ప్రభు శిలువలో వేలాడే ఆ తల, ఆ ఫోటోని వేశాడు. మీరు గమనించారమ్మా? చూడండి, బాగా చూడండి ఈ ఆకారాన్ని. తనకు కూడా తెలియదు. మీకు 3 రోజుల క్రితం ఆ ఫోటోకి వాక్యం వచ్చింటుంది. వాస్తవానికి తనకు కూడా తెలియదు. గోడలను నాశనం కాకూడదు, చెరలోనికి వెళ్ళకూడదు, దుఃఖధ్వని వీధుల్లో వినబడకూడదనే వాక్యానికి ఆ ఫోటో ఉంటుంది. మో విజయమ్మ తల్లి, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఏం మా ఇటు తిరగండి మా, కొంచెం ప్రభు కోసం రిస్క్ తీసుకోండి. దేవుడు కూడా, ఆయన కూడా మన కోసం అదే పనిగా రిస్క్ తీసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నమ్ముకున్న కొత్తలో క్రిస్మస్ కోయల్ అనే ఒక కేసెట్ పండు ప్రేమ్ కుమార్ విడుదల చేశాడైనా. అప్పుడు రీల్, టేప్ రికార్డ్, ఆంప్లిఫైర్లు ఉండేవి. రోజు రాత్రి ఆ కేసెట్ పెట్టి నేను దాని మీద ఉండే ఫోటోని గోడ కనుక్కొని నిలబడుకొని అదే పనిగా చూశాను. అక్కడ ఫోటోలో యేసు ప్రభు శిలువలో వేలాడుతూ ఆ రక్తసిక్తమైన ఆ ఫోటోని ఆ కేసెట్ పేపర్కి పైన ప్రింట్ చేశారు. నేను అలా పెట్టుకొని దాన్ని అలాగే చూశాను. అలా చూస్తుండగానే నాకు తెలియకుండానే నా కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చినాయి. ఎందుకు అంటే, ఇంత హింస పొందింది నా కోసమే కదా. ఆ గాయాలతో ఆయన మోకాల మీద తలకాయ పెట్టుకొని ముళ్ళ కిరీటంతో అలాగా రక్తసిక్త దేహంతో అలాగా కూర్చున్నాడు. నా కోసమే కదా ఇంత హింస పొందినది. ఒక్కలాగా అయిపోయింది మనసు. ప్రభును మనం చూసే కొలది, కనీసం వాక్యము
చూడలేకపోయినా కనీసం ఆయన రూపంలో ఉన్న అది ఏ ఫోటోను కానీ చూడండి, ఖచ్చితంగా హృదయంలో మార్పు అనేది ఖచ్చితంగా కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆ ఫోటోకి దండం పెట్టమని కాదు, టెంకాయ కొట్టమని కాదు, ఆయన నమూనాగా ఉన్న ఆ ఫోటోలని ఏకాగ్రతగా చూడండి. మేము చిన్నప్పుడు 12 ఏళ్లలోపు మా ఊర్లో గవిని దగ్గర కూడి చెట్టు ఉంటే అక్కడ పైన పిల్లలు ఒక 4, కింద మేమిద్దరమే, ఇంకొక అతను నేను, ఉయ్యాలాగా వాళ్ళు ఊపుతుంటే ఆ ఊపడం ఎక్కువై పైన పిల్లలు 4 ఉన్న పిల్లలు పెద్ద కొమ్మ ఇరిగి మా మీద పడింది. మా మీద పడితే ఒక ఆమె, పాప కూర్చోమ్మా, ఒక ఆమె చూసి సావు కేకేసింది. మా గుండెలు బయలుపోయి, అయితే ఎవరికి ఏం దెబ్బలు తగలేదు, ఆమె కేకకి భయపడిపోయి ఎక్కడ మా వాళ్ళు వచ్చి మమ్మల్ని కొడతారని ఊరికి అవతల పరిగెత్తి ఆటలు తిరుక్కొని వచ్చి స్కూల్లో పడ్డాం. అందరికీ చెమటలు పడుతున్నాయి. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమైనా అంటారేమో, ఏమైనా జరిగింటే ఎవరా దిక్కు అని మమ్మల్ని అరుస్తారేమో అని భయంతో ఆ స్కూల్లోకి వెళ్తే, ఆ స్కూల్ RCM స్కూల్, అక్కడ ఆఫీస్ రూమ్లో యేసుప్రభు ఫోటో ఇట్లా పెట్టుకొని ఉండేది మీరు కూడా చూసి ఉంటారు. ఎందుకో వాళ్ళు ఎవరన్నా ప్రార్థన చేశారో లేదో నాకు తెలియదు. నేనైతే యేసుప్రభా, మా అమ్మ నాయన వాళ్ళు నేను ఇంటికి పోతానే మా అమ్మ నాన్న వాళ్ళు నన్ను ఏమనకపోతే నీకు పావల పప్పరమెంట్లు పంచుతాను. ప్రభువుకి ఎట్లా పప్పరమెంట్లు ఇస్తాం? నిజంగా ఆ ఒక్క మాట నేను అలా చేశాను. ఆ భయంలో చేశాను. ఇంటికి పోతే మొత్తానికి ఆ అరిసినామె మా ఇంట్లో చెప్పనట్టుందో మరి ఇంట్లో మొత్తానికి మా వాళ్ళు ఆ టాపికే ఎత్తలేదు. మా వెంబడిన ఒక అబ్బాయి, అతను ప్రార్థన చేశాడో లేదో, ప్రభుని కోరుకున్నాడో లేదో, మొత్తానికి ఇంటికి పోతానే అతన్ని వాళ్ళ నాయన శాల్కాలతో కొట్టాడు, వాతలు పెట్టేట్టుగా. చూడండి, ఆ ఫోటో చూసినప్పుడు ఎందుకో నాకు ఈయన నన్ను కాపాడుతాడేమో అనిపించిన నమ్మకం కలిగింది. మిగతా నా వెంట ఉండే పిల్లలు వాళ్ళ నమ్మకం లేదేమో వాళ్ళకి. ప్రభుని చూడండి, ఆ ఫోటో చూడండి, అదే పనిగా చూడండి, దగ్గర పెట్టుకొని చూడండి. మీరేం టెంకాయ కూడా దూరి కట్టి ముట్టియద్దు, ఏం దూరం ఇలా చూడండి. నేను ఎక్కడికైనా బయట పెద్ద ఎవరైనా మీటింగ్ జరిగినా, పబ్లిక్లో వేల మంది ప్రజలు వచ్చినా ప్రార్థన చేస్తుంటారు కదా, అందరు కళ్ళు మూసుకోండి అంటారు. నేను కళ్ళు మూసుకోను. ఏం చేస్తుంటానంటే గమనిస్తుంటాను. కళ్ళు మూసుకోండి అంటారు. కళ్ళు మూసుకుంటే ఏమర్థమవుతుంది? నేర్చుకోవాలి కదా. కళ్ళు మూసుకుంటే ఏమర్థమవుతుంది? అంతా ఆయన మాట్లాడే మాటలు అవన్నీ, ఆయన మైక్ ఎలా పట్టుకున్నాడో, కళ్ళు తెరిచాడా, కళ్ళు మూసాడా, మళ్ళీ తెరుస్తున్నాడా, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఇవన్నీ నేను చేసే వ్యక్తిని చూస్తుంటా. అంటే భక్తి లేక కాదు, భయం లేక కాదు, కళ్ళు కొనకపోయినా ఆ భక్తి అనేది ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు అలాగా మీరు చాలా ఫోటోలు చూసినారో లేదో కానీ ఒక రాయి కనుక్కొని చేతులు అంచుకొని
కళ్ళు మూసుకొని ఉంటాడా, కళ్ళు తెరుచుకొని ఉంటాడా? చూసినారా మీరు ఎప్పుడైనా? అమ్మ కళ్ళు మూసుకొని ఉంటాడా, కళ్ళు తెరుచుకొని ఉంటాడా? ఇట్లా పెట్టుకొని కళ్ళు తెరుచుకొని అలా చూస్తున్నాడు ఆకాశం వైపు. అంటే కళ్ళు తెరుచుకోవడం వలన మనము చూసే విషయాన్ని, విన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం ఇదేంటి అని. చెప్పేటప్పుడు కూడా నిద్రపోయినాం అనుకోండి, నువ్వేం గ్రహించలేవు, నువ్వేమీ గ్రహించలేవు. ప్రియమైన సహోదరులారా, అసలు ఈ ఫోటో ఒకటి చాలదా? ఇంత పెద్ద బైబిల్ చదువురాని వాళ్ళకి వాక్యం చదువుకోవడానికి వీలు లేకపోయినా, అవకాశం లేకపోయినా, శిలువలో వేలాడే పూట ఆ ముళ్ళ కంప, ఆ ముళ్ళ కిరీటం, ఆ గాయాలు, ఆ ముఖము, ఇవన్నీ చూస్తే నీ రాయి గుండె మారదా? నీకు గంటలు గంటలు బోధ కావాలా? ఏంటి సిలువ ఎందుకు ఈయన ఇలాగ మారినాడని ఎవరైనా అడిగితే నీకు అర్థమవుతుంది. లేదు, నీకే అర్థమవుతుంది. ఏమీనా ఇలాగా రక్తసిక్తమైపోయినాడే, ఏం తప్పు చేశాడు ఆయన, ఏం నేరం చేశాడు, ఎందుకు ఇలా ఆయన మారిపోయినాడు, ఎందుకు ఇలా ఆయన్ని కొట్టారు? అలా రక్తసిక్తంలో మునిగిపోవడానికి ఏం కారణం? ఇది చాలదా? ఇది చాలదా? పెద్ద ప్రయాసపడాల్సిన అవసరం లేదు. సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా సూక్ష్మంలో ప్రశాంతమైన జీవన ప్రభావం ఉంది. క్రీస్తులో గొప్ప సమాధానం ఉంది. ఆయన సమాధానకర్త. సమాధానం అనే ధనానికి ఆయన నిధి లాంటి వాడు. మరెక్కడా లోకంలో నిజమైన సమాధానం దొరకదు. 12 ఏళ్ల బాలుడు ఈ సమాధానాన్ని తన 12 ఏళ్ల వయసులో అనుభవించినాడే. తలకాయలు పడిన 80 ఏళ్ళు, 70 ఏళ్ళు, 90 ఏళ్ళు, 50 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60 ఏళ్ళు, 65, 55, 3 ఇళ్ళు కట్టింటారు, లక్షల జీతాలు, ఏందో చేస్తుంటారు. కానీ ఈ అసలైన సమాధానాన్ని ప్రజలు కనుక్కోలేకుండా 12 ఏళ్ల బాలుడు కనుక్కున్నాడే. ప్రైజ్ ది లార్డ్. అందుకే కదా ఆ 12 ఏళ్ళ నుండి ఈ సమాధానం అనే ధననిధి కోసం వెతుకులాడి చివరికి పలానా చోట ఉంది అంటే ఆయన కోసం, ఆ సమాధానం కోసం మొత్తం అన్నీ కలిగినదంతా కూడా అమ్మేసింది. కలిగినదంతా కూడా అమ్మడం అంటే వాటిని తృణీకరించడం. అపొస్తలుల పాదముల దగ్గర ఆ విశ్వాసులు వారి పొలాలని, వారి ఇళ్ళని, వాళ్ళ బంగారుని అమ్మేసి ఆ వచ్చిన డబ్బులంతా అపొస్తలుల పాదాల దగ్గర పెట్టి ఎంత సమాధానం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. జక్కయ్య ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, పన్నులు రాబట్టేవాడు, బాగా కలిగినోడు, షావుకారి, వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీ రాబట్టేవాడు, వడ్డీలు కాస్తులవాడు. కానీ అలాంటి వ్యక్తికి ఈ క్రీస్తు సమాధానం ప్రత్యక్షంగా చూశాడు.
అందుకే ప్రభువా, ఎవరికైతే నేను అన్యాయం చేశానో, వారి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో, వాళ్ళకి 4 వంతులుగా ఇచ్చేస్తున్నాను. 4 వంతులుగా ఇచ్చేస్తున్నానయ్యా. ఎంత తనకు జక్కయ్యకి ఎంత సంతోషం ఉంటుంది, ఎంత సమాధానం ఉంటుంది. మనము ప్రశాంతంగా జీవించడానికి మనకున్న సొంత విధానాలని మనము వదిలేయాలి, తృణీకరించాలి. సాకులు చెప్పకూడదు, కారణాలు చెప్పకూడదు. తనకు కలిగినది అంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఈ లోకములో ప్రభు ద్వారా మనకొచ్చే సమాధానం కోసమై మన అభిప్రాయాల్ని కూడా ఆ సమాధానం కోసం త్యజించాలి, త్యాగం చేయాలి, త్యజించాలి. సమాధానం ఎక్కడ ఏం చేస్తే దొరుకుతుందో దానికోసమే మనం వెనకాడకూడదు ఎప్పుడు కూడా. సమాధానం లేదా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. పోయిన వారంలోనే ఆ అన్నయ్య చెప్పాల్సింది, కానీ తనకి సమాధానంగా లేదన్నా, వీలైతే రేపు వారం చూస్తాను అన్నాడు. సరే అన్న, మీ ఇష్టం. మీకు సమాధానంగా అనిపించినప్పుడే మీరు మాట్లాడండి, కష్టంగా ఏం మాట్లాడద్దు. మనం సమాధానంగా ఉండాలి. అలాగే ఇతరులకి కూడా మనము సమాధానాన్ని, ఆ స్వేచ్ఛని వాళ్ళకి కలిగించాలి. ఇష్టం లేకపోయినా బలవంతంగా, దౌర్జన్యంగా భయపెట్టి ఇతరులని, తోటివారిని హింసించి మనం ఏది కూడా చేయకూడదు. వాళ్లకు ఇష్టం లేకపోతే వాళ్ళ పరిచర్య మనకేమీ అవసరం లేదు. చేసుకున్న భార్య అయినా ఆమెకి స్వేచ్ఛ లేకపోతే ఆమెను కష్టపెట్టి ఆమె ద్వారా పరిచర్య చేయించుకోకూడదు. మనము సమాధానంగా ఉండాలి. ఆ సమాధాన ప్రభావం ఏం చేయాలంటే మన తోటి వాళ్ళకి కూడా మనము ఆ సమాధాన వాతావరణాన్ని కలిగించాలి. ప్రభువుని మనమేమి సనుక్కుంటా కొనుక్కుంటా మానం పోతుంది, నామోషిగా ఉంటుంది, బాగా నమ్ముకున్నామే, ఇది ఇదిగో ఈమెకే బాగలేకపోయా, మందిరానికి పోయినా బాగైంది, ఇప్పుడు లేనిపోని తలకాయ నొప్పులు వస్తున్నాయి, మా కులంలో మానం పోతుంది అంటే నేనైతే ఏమంటానంటే, శుభ్రంగా నువ్వేమీ ప్రభు కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. నీ పరిచర్య వద్దు, నీ సేవ వద్దు. నీకు సమాధానం అనిపిస్తేనే ప్రభు కోసం జీవించు. ఆ ఎఫెసీ సంఘానికి ప్రభు చెప్పింది అదే. అన్నీ చేస్తున్నావు, కష్టపడుతున్నావు, కానీ నాకు కావాల్సింది నీ కష్టం కాదు, నీ సహనం కాదు, నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో కాదు, నాకు కావాల్సింది నీ మొదటి ప్రేమ,
మొదటి ప్రేమ కావాలి. మొదటి ప్రేమ అంటే ఎవరైనా కొత్తగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు పెద్ద త్యాగంతో ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, సమాధానంగా ఫ్రీగా ఉంటారు. అన్నా ఈ పని చేద్దాం, ఓకేనా ఇప్పుడే వస్తానన్నా అంటాడు. అది రాత్రి 1 గంటకైనా ఇప్పుడే వస్తానన్నా అంటాడు. కానీ కాలక్రమేణా మధ్యాహ్నం 1 గంటకు పిలిచినా కూడా ఆ పని ఉందినా అంటాడు, తలకాయ పరుక్కుంటాడు. అంటే ఆ స్వేచ్ఛ, ఆ ఉల్లాసం, ఆ ఉత్సాహం ప్రభు విషయం అంటే ఆ గొప్ప సమాధానంతో ముందుకు ఉరికే ఆ వాతావరణం చూడండి కనుమరుగైపోయింది. ఆ వాతావరణాన్ని కనుమరుగు చేసుకొని మనం ప్రభు కోసం ఏం చేసినా కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకి ఇష్టం ఉండదు. నేను కన్నీటితో ప్రార్థన చేసినాను, ఇంత కష్టపడినాను, ఇంత ఉపవాసం ఉన్నాను, ఏం ఊరకనే వచ్చిందా ఈ దీవెన, నేనెంతో కష్టపడినానంటే ప్రభు నుండి మనమేదో కష్టపడితే ఆయన మనకివ్వడు. కానీ మనం ఏదైనా పొందుకున్నామంటే అది మన కష్టం కాదు, ఆయన కనికరం అని చెప్పాలి. హల్లెలూయా. ఆయన కనికరం అంటే నువ్వు ఎప్పటికీ మొదటి ఉత్సాహంతోనే నువ్వు ఉన్నావని అర్థం. పెళ్లి చేసుకున్న వాళ్ళు కొత్తలో ఉత్సాహంగా ఉల్లాసంగా పరిగెత్తి పని చేస్తూ ఉంటారు, పరిచయం చేస్తుంటారు. కానీ అది 20 ఏళ్ళైనా అలాగే ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్యలో పరిశుద్ధాత్మ ప్రేమ ఉండాలి. పరిశుద్ధాత్మ ప్రేమ ఉండాలి. ఏమేమి కసురుకుంటా కొనుక్కుంటా వంట చేయాల్సిన అవసరం లేదు. ఆ వంట తిన్నా కూడా కడుపును పట్టదు, కడుపు తిప్పుతుంది. చేసేది ఏందో నవ్వుతా ప్రశాంతంగా సమాధానంగా చేయాలి. కష్టమైతే వదిలేసేయి. ఏమ్మా ఈశ్వరమ్మ, కష్టమైతే వదిలేసేయి. కష్టంగా ఎప్పుడు ఎవ్వరు ప్రభు కోసం ఏది చేయకూడదు. బరువు అయిందంటే బరువు అయితే సాలించుకో. తర్వాత నీకు మళ్ళీ ఆ ఉత్సాహం వచ్చినప్పుడే మళ్ళీ రా. నేను ఎప్పుడు చెప్తుంటాను, పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెకి పుట్టింటి మీద ఎక్కువ మమకారం ఉండేది. ఇక్కడ ఉండాలంటే కొంచెం కష్టపడేది, కష్టంగా అనిపించింది. నేను చెప్పేవాడిని, నువ్వేం కష్టపడద్దు, నువ్వు అక్కడే ఉండి నువ్వు ఎన్ని రోజులు ఉంటావో అన్ని రోజులు ఉండు. నీకు రావాలనిపించినప్పుడే నాకు ఫోన్ చేయి, నేను వచ్చి నీ తొడకొచ్చుకుంటాను. అంతేగాని ఈ మధ్యలో బేరాలు, సారాలు, పంచాయతీలు, కొట్లాటలు ఇవేమి ఉండవు. అంతా సమాధానమే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. నీకు నేను వస్తాను అంటేనే నేను వచ్చి తొడుకొని వస్తాను. లేదంటే ఎన్ని రోజులైనా నువ్వు ఉండొచ్చు, నీకేం ఇబ్బంది లేదు. ఎందుకు అంత సమాధానం ఎందుకు మాట్లాడానంటే, మన వలన ఒక వ్యక్తికి, కనీసం మనం చేసుకున్న భార్యకు కూడా బాధ కలిగించకూడదు, బంధించకూడదు. ఎందుకంటే మన తపన ప్రశాంతంగా జీవించడం, మన సమాధానం కోసం. ఇంట్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం అది మంచిది కాదు. వాళ్ళు సమాధానంగా ఉంటే మనం కూడా సమాధానంగా ఉన్నట్లే.
కనుక ప్రియమైన సహోదరులరా, ఈ సమాధానం కోసం ఇది ఒక ధననిధి. ఈ సమాధానం కోసం మనం మనకున్నదంతా కూడా నేను ఇంతే అనకూడదు, నేను ఇలాగే ఉంటాను అనకూడదు. వాళ్ళ సంతోషం కోసం మనం కూడా కొన్నిసార్లు సర్దుకోవాలి, తగ్గించుకోవాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరులరా, ప్రభు కోసం మనం ఎప్పుడు ఉత్సాహంగానే, ఉల్లాసంగానే, సంతోషంగానే ఆయన కోసం జీవించాలి. ఇప్పుడు ఈమె ఇక్కడ ఈ సహోదరి ఉంది, నాయకమ్మ. ప్రతిరోజు మందిరానికి వచ్చినప్పుడు నేను ఆమెను గమనిస్తాను. పరిగెత్తుకుంటూ వస్తుంటుంది, ఉత్సాహంగా, ఉల్లాసంగా వస్తుంది. అంత నూకేస్తుంది, చెత్త చెదారమంతా. ప్రతిరోజు ఆమె ఉల్లాసంతోనే వస్తుంది. లేట్గా వచ్చినప్పుడు దగ్గరికి వచ్చి, అయ్యా ఈరోజు లేట్ అయింది, ఇలా పని ఉండే అంటే, సరేలేమ్మా తిన్నావా? తిన్నానయ్యా. సరేలేమ్మా అంటే, ఖచ్చితంగా అదే టయానికి రావాలని ఏం లేదు. నువ్వు ఏ టయానికి వచ్చినా నీవు ఉత్సాహంగా చేస్తున్నావా లేదా అనేది ప్రభు చూస్తాడు. కనుక ఈ లోకంలో మనం ప్రభు కోసం, ఆయనలో ఉండే సమాధానం కోసం ఎంతైనా త్యాగం చేయాలి. అప్పుడే మనం ప్రశాంతంగా జీవిస్తాం. ప్రభు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్.